ఆఫ్టర్ డిప్యూటీ సీఎం ఆఫ్టర్ ఆయన ఒక గళాన్ని విప్పారు అంటే ఆ మాట వినాలనే పాట ఏంటి ఈ మాట వినాలి ఏంటంటే నేను మొత్తం చూశాను విన్నాను కానీ అది ప్రతి మాట కూడా ప్రతి అక్షరం కూడా ఆ పాటలో కరెక్టే ఉన్నాయి ఏమి రాంగ్ ఏమీ లేదు చాలా అంటే చాలా బాగా పాడారు ఆఫ్టర్ డిప్యూటీ గారి అయిన తర్వాత కూడా ఆయన గళాన్ని మరి ప్రజల్లోకి ఒక హరిహర వీరమల్లు మూవీలో గళాన్ని విప్పి అతను మంచి మెసేజే ఇచ్చారు ప్రస్తుతానికి మూవీకి పొలిటికల్గా ఎందుకు తీసుకుంటారు బ్రో పొలిటికల్గా ఎక్కడ వినాలో అక్కడ వింటాడు ఎవరికెవరికో కాళ్ళు పట్టుకుంటున్నాడు గడ్డాలు పట్టుకుంటున్నాడు ఇటు సైడ్ సినిమాలలో ఒక హీరోగా ఉంటా అటు సైడ్ పొలిటికల్గా ఒక రాజకీయ నాయకుడిగా ఉంటా ఒక డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతల్లో ఉంటూ కూడా ఏ ముఖ్యమంత్రి కానీ ఎవరు మన ఉప ముఖ్యమంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఆఖరికి వార్డు కౌన్సిలర్లు కూడా వెళ్ళి ప్రజల కాళ్ళు పట్టుకున్నటువంటి దాఖలు నేను ఎక్కడా చూడలేదు ఎప్పుడో నేను పుట్టక ముందు ఎవరు ఎన్టీ రామారావు గారు పట్టుకున్నారంట ఏమని అప్పుడు ఏదో వరదలు వస్తే వరదల కోసం వెళ్ళి ప్రజలకు సేవ చేద్దాం రండి బ్రో అని ప్రజల కాళ్ళు పట్టుకొని ప్రజలకు అన్నం పెట్టారంటే ఎన్టీ రామారావు గారు మళ్ళీ అంతటి గొప్ప నాయకుడిని అంతటి గొప్ప మనిషిని ఒక దేవుడని చెయ్యెత్తి మరి దండం పెట్టి ప్రజలు మా దేవుడు మా ఇలవేల్పు మా ఇంటి దైవం అని చెప్పుకుంటున్నారు అంటే దానికి అర్థం మాత్రం మరి ఎవరైనా మాట వినాల్సిందే మరి 50+ ఆఫ్టర్ ఆయన మరి కర్రసాము నేర్చుకొని మరి మూవీ కోసం కష్టపడుతున్నారంటే అతను ప్రొఫెషనల్ అతని జీవితమే సినిమా నటన సినిమా ఇంకా అంతకు మించి ఇంకేం లేదు ఎందుకు వెళ్ళారంటే ఈ రాజకీయాల్లోకి ప్రజలు ఒరే నేను నీకోసమే వచ్చారా నీ కన్నీళ్లు చూడడానికి నీ కష్టాన్ని వినడానికి నీ బాధను ఆలకించడానికి నిన్ను ఆదుకోవడానికే వచ్చాను నీ కంటి నుంచి నీ చెంప పైన జారుతున్న నీ కన్నీటి చుక్కని నేను తుడుస్తాను నీకు ఆకలైతే కంచంలో అన్నం అవుతాను అంటూ ప్రజల్లోకి వెళ్ళి ఇప్పుడు ఈయన ఈ సినిమాలు తీస్తున్నది కూడా ఆయన ఏదో డబ్బులు బ్యాంకులో వేసుకోవడానికి కాదు అతను మా బ్యాంక్ బ్యాలెన్స్ ఏదో నిలుపుకోవడానికి అయితే లేదు కాకపోతే ఎందుకు తీస్తున్నారంటే ప్రజలకి ఎప్పుడు ఎవరికి ఏ కష్టం ఎక్కడొచ్చిందో తెలియదు అటువంటప్పుడు ఇతను ఏంటంటే డిప్యూటీ సీఎం బిఫోర్ కూడా ఎవరికో చాలా హెల్ప్ చేశారు పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బుని ఖర్చు పెట్టి చేశారు అలాగే ఈ డబ్బును కూడా ఇలా ఖర్చు పెట్టడం కోసమే ఇతను ఇప్పుడు ఆయన డిప్యూటీగా ఉన్నారు అది సరిపోతుంది కదా మరి ఈ సినిమాలు ఎందుకు సినిమాలే ప్రజల కోసం ప్రజలకి ఎక్కడ ఏ అవసరం వస్తుందో తెలియదు ఈయన తీసుకుపోయి సెంట్రల్ బ్యాంక్లోనో లేకపోతే ఇంకో బ్యాంక్లోనో దాచుకోవడానికి కాదు చేస్తున్నారు కనుకనే ఆయన ప్రజా నాయకుడు అయ్యారు ప్రజల మనిషి అయ్యాడు తర్వాత ఒక సినిమా హీరో అయ్యాడు సినిమా ఇండస్ట్రీనే ఒక ఊపే ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయ్యారు ప్లస్ ఇంతకు ముందులో ఉన్న రాజకీయ నాయకులకు కూడా వెన్నులో వణుకు పుట్టించే పులి సింహంగా కూడా మారారు కానీ ఇతను చేస్తున్న సేవ ఏంటమ్మా అంటే ఎవరు చేయనటువంటి సేవ ఒక ప్రజల దగ్గరకు వెళ్ళి కింద కూర్చొని కాళ్ళు పట్టుకుంటున్నారు ఒక డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా ఎప్పుడైనా వెళ్ళి ప్రజల కాళ్ళు పట్టుకున్న దాఖలు నేనైతే ఎక్కడ చూడలేదు కానీ ఇతను దండం పెడుతున్నాడు ఇక్కడ ఎక్కడో పొరపాటు జరిగింది తప్పు జరిగింది క్షమించండి మీ కాళ్ళు పట్టుకుంటానని కాళ్ళ దగ్గర కూర్చుంటున్నారు అంటే మరి ఇతను ఏమనాలి ఇంకా దేవుడు అనాలా లేకపోతే మనిషి అనాలా లేకపోతే అన్నం ఆకలేస్తే అన్నం పెట్టే అమ్మ నాన్న అనాలా ఏమనాలి అనేది కూడా ప్రజలకి తెలుస్తుంది చాలా 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 బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది సూపర్ డూపర్ హిట్ అవుతుంది అది మూవీ కాకపోతే ఇక కొంచెం టైం ఉంది కదా రిలీజ్కి మార్చి వరకు టైం ఉంది కదా వేసి చూద్దాం ఎప్పటి వరకు ఎలా వస్తుందనేది అప్పటికి టాక్ ఎలా వస్తుందనేది ఇప్పటికి టాక్ ఎలా వస్తుందనేది కూడా చూద్దాం కానీ ఇప్పుడు మీరు అడిగారు కదా అది పాలిటిక్స్గా మాట వినాలా సినిమాగా మాట వినాలా అని ఏ రకంగానైనా మాట వినాలి అంతే మాట వినాలి అని ఆయన ఒక మాట చెప్పాడంటే సినిమా పరంగా అయితే ఎవరైనా వింటారు వినని వాళ్ళంటే ఎవరు లేరు ఇక ఇతను పోయి ప్రజల్లో నేనే మీరనే స్థాయిలో ఉండి వాళ్ళతోటి మమేకం అయిపోయి వాళ్ళ కష్టాలని వాళ్ళ బాధలని వాళ్ళని ఆలకించి వాళ్ళ కన్నీళ్లు తుడిచే దేవుడయ్యాడు కనుక ప్రజలే కానీ అతని చేతి కింద ఉన్న అనుచరులే కానీ ఎవరైనా కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మాట వినాలి.